ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా లూకా శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 13వ వచనము నుండి 21వ వచనం వరకు. లూకా శుభవార్త 12వ అధ్యాయం పవిత్ర వచనములు 13వ వచనము నుండి 21వ వచనం వరకు. జన సమూహము నుండి ఒకడు, బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పము అనెను. అందుకు యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించెను? జాగరూకత వహింపుడు, ఎట్టి లోపమునకును లోను కాకుడు. ఏలైనా మానవ జీవితము సిరి సంపదల సమృద్ధిలో లేదు అని చెప్పెను. యేసు ఇంకను వారితో ఒక ఉపమానమును చెప్పెను. ఒక ధనవంతునికి సమృద్ధిగా పంటలు పండినవి. అతడు ఇట్లనుకొనెను, నేను ఏమి చేయవలెను? పంటలు భద్రపరుచుకున్నటకు నాకు చాలినంత స్థలము లేదు. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వారిని ఇంకను పెద్దవిగా కట్టెదను. అందు నా ధాన్యమును సరుకులను అన్నిటినీ భద్రపరిచెదను. నాతో ఇట్లని చెప్పుకుందను, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి. సుఖముగా ఉండము, తిని త్రాగి ఆనందింపము. కాని దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికి నీ ప్రాణములు తీసివేయబడును. అప్పుడు నీవు కూడబెట్టినది ఎవనికి చెందను అనెను. తన కొరకు ధనము కూడబెట్టుకున్న వారి స్థితి ఇట్లే ఉండను. వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కారు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. చక్కగా అందరూ కూడా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి వచ్చి ఉన్నారు. నిద్రించడానికి సిద్ధముగా ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా చాలా అలర్ట్ గా ఉందన్నమాట ఒక వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అన్ని అనర్థాలకు ధనమే మూల కారణమని పెద్దలు అనేక మార్లు అంటూ ఉంటారు. కానీ వాస్తవాల్లోనికి వెళితే మనిషి సంతోషముగా ఉండాలన్నా, సౌకర్యాలను పొందాలన్నా, స్త్రీలు బంగారం కొనుక్కోవాలన్నా, మంచి
శారీలు కొనుక్కోవాలన్నా, ఆస్తిపాస్తులు సొమ్ము చేసుకోవాలన్నా మనకేం అవసరం? ధనము. ధనము ఖచ్చితంగా అవసరమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు ధన వ్యామోహాన్ని కలిగి జీవిస్తాడో అప్పుడు అనర్థాలు ప్రారంభమవుతాయి మనిషి జీవితంలో. ధనం మనకి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదే పనిగా ధనాన్ని సంపాదించడమే పనిగా పెట్టుకొని ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తే ఇక ప్రతి విషయంలో ఆయనకు అశాంతి మిగిలిద్ది కానీ శాంతి ఉండదు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ధనాశ మెండుగా ఉన్నట్లయితే కొన్నిసార్లు అది రక్త సంబంధాన్ని కూడా కాలరాస్తుంది అని అంటూ ఉంటారు. రక్త సంబంధికులు లేరు, తన మన ఏమీ ఉండదు. ఎప్పుడు ధనాశ మెండుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తిలో ధనమే ప్రాముఖ్యతగా ఎవరైతే ధనాన్ని ఆరాధిస్తారో, ధనం కోసం ప్రాకులాడతారో వారికి రక్త సంబంధికులు ఉండరు, ఎవరు ఉండరు, తన చుట్టూ ఎవరు ఉండరు. ఇది సత్యం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా కళ్ళారా చూశాను. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు ఆ ఏరియాలో, ఆ ప్రదేశంలో స్థలాల రేట్లు బాగా పెరిగిపోయినవి. అప్పుడు నేను కళ్ళారా చూశాను, అన్నదమ్ముల మధ్య గొడవలు ప్రారంభమైనాయి. 1 సెంటు భూమి కూడా ఎవరు వదులుకోవడానికి సిద్ధపడలేదు. సెంట్ అంటే 4-5 లక్షలకి 4-5 లక్షలతో సమానం. ఆ విధముగా రేట్లు పెరిగినవి. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి నమ్మకపోండి, చాలా మంది గొడవల్లో తమ యొక్క ప్రాణాలను కూడా కోల్పోయారు. దేనికోసం? ధనము కోసం. ఏ విధంగానైనా 1 సెంట్ అన్నా ఉంటే నాకు 5-6 లక్షలు మిగులుతాయి అన్న ఒక ఆలోచనతో మన అనేటటువంటిది లేకుండా మా ఏరియాలో, రాజధాని ఏరియాలో జీవించారు. ఇది సత్యం. అదే అందుకని ధనాశ మెండుగా ఉన్నట్లయితే రక్త సంబంధాన్ని కూడా కాలరాస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సమాజంలో మనం చూసినట్లయితే ఈ ధన వ్యామోహం వలనే అనేకమైనటువంటి కార్యాలయాల్లో కూడా అవినీతి అనేది చోటు చేసుకుంటూ ఉన్నది. అవునా కాదా? ఏ కార్యాలయానికైనా ఇల్లు, ఏ సహాయం కోసమైనా వెళ్ళు, గవర్నమెంట్ ఆఫీసులకి మీరు బ్రైబ్ ఇస్తేనే, లంచం ఇస్తేనే పని జరుగుతుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యం. లంచం అంటే ఏముంది? ధనం. ఇవ్వాల్సిన దానికన్నా, తీసుకోవాల్సిన దానికన్నా కూడా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. ఈ ధన వ్యామోహం, ధనం మీద అతి ఆశ ఉండడం వల్లనే వారు కూడా మన నుండి ఎక్కువగా ఆశిస్తూ ఉన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యమే ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ ధన వ్యామోహం ఏ విధముగా పరలోక రాజ్యానికి ప్రవేశించడంలో ఆటంకముగా మారుతుంది అనేటటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. సమాజంలో జరిగే విషయాలు అవి వాస్తవాలే, కానీ మనకి ఇక్కడ మనం ధ్యానించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ధన వ్యామోహము లేదా ఈ ధనం వైపు అడుగులు వేసే మనకి ఇది ఒక పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక ఆటంకముగా మారుతుంది. అది ఎలా అని మనము ధ్యానించినట్లయితే దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి మనం చూసినట్లయితే ఒకసారి చదవండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 18వ వచనం. అంతటా ఒక అధికారి, ఒకరు చదవండి, మైక్ లో చదవండి. అంతటా ఒక అధికారి యేసుని సమీపించి, ఏంటమా? సత్పురుషుడా, జాగ్రత్తగా వినండి, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసినది ఏమి? ఎవరు తర్వాత చదువురు. ఎవరు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి
చాలా చక్కగా సంబోధిస్తూ ఉన్నాడు. ఏమని? సత్పురుషుడా. సత్పురుషుడు అంటే ఎవరు? ఒక మంచి వ్యక్తి, మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి సమాజంలో. అంటే ఈ వ్యక్తి ధనికుడై ఉన్నప్పటికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించాడు. ఆయన ఒక సత్పురుషుడు, నీతిమంతుడు, నిజాయితీ పరుడు అని గమనించాడు. కాబట్టి ఆయన యొద్దకు వచ్చి, సత్పురుషుడా, నేను నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలి? ప్రశ్న చాలా స్పష్టంగా ఉన్నది. ఆయనకు అన్నీ ఉన్నాయి. ధనం ఉన్నది, ఆస్తి ఉన్నది, పేరు ప్రఖ్యాతులు కూడా బహుశా ఉండవచ్చు. అటువంటి వ్యక్తి ఇంకా దేనికోసమో ప్రాకులాడుతూ ఉన్నాడు. దేనికోసము? నిత్య జీవం కోసము, పరలోకములో స్థానము కోసము ఇంకా ఆరాటపడుతూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, సత్పురుషుడా, నేను నిత్య జీవం పొందాలి అంటే ఏమి చేయాలి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారంటే ఆ ధనికుడైనటువంటి ఆ యువకునిలో ఆ యొక్క తపన ఉన్నది, మంచి చేయాలి అనేటువంటి తపన ఉన్నది. అలానే చేసేదానికంటే ఇంకా ఎక్కువగా చేయాలని ఆశ కూడా ఉన్నది. కాబట్టి ఆ వ్యక్తి క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి, సత్పురుషుడా, నిత్య జీవం పొందాలి అంటే నేను ఏమి చేయాలని చక్కటి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటి? అందులకు యేసు, నన్ను సత్పురుషుడా అని ఎలా సంబోధించుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరు కూడా సత్పురుషులు కాలేరు. ఓకే, సత్పురుషులు కాలేరు. తర్వాత 10 ఆజ్ఞలు నీకు తెలియదు, నేను అన్ని పాటించానంటాడు. ఓకే, తర్వాత ఓకే, అవన్నీ కూడా పాటించాను, అది కూడా పాటించాను, తల్లిదండ్రులు కూడా గౌరవించాను అని పలికాడు. ఎవరు? ఈ ధనవంతుడు. ధనవంతుడు క్రీస్తు ప్రభుతో ఈ 10 ఆజ్ఞలన్నింటినీ కూడా నేను పాటించాను నా జీవితంలో, ఇంకా ఏమిటి, ఇంకా ఏమిటి అని ఆత్రుతతో క్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు క్రీస్తు ప్రభు ఒక బాంబు పీల్చాడు అనమాట. అప్పుడు అతడు, నేను వీటినన్నిటినీ ఎప్పటి నుండో పాటించాను అని బదులు పలికిన. క్రీస్తు ప్రభు మాటలు చదవమ్మా. అందుకు యేసు, నీలో ఇతను ఇంకను ఒకటి కొరత ఉన్నది. ఏం కొరత? నీవు వెళ్ళి నీ సంపదలన్నీ కూడా దానము చేసి పేదలకు దానము చేయము. ఈ బాంబు వేల్చాడు క్రీస్తు ప్రభు. ఏం చేయాలన్నాడు? చాలమ్మా, ఏం చేయాలన్నాడు? నీ సంపదలన్నింటినీ కూడా నీవు అమ్మి ఎవరికి దానం చేయమన్నాడు? పేదలకు దానం చేయమన్నాడు. వెంటనే ఈ ధనవంతుడిలో ఆ ధనవంతుని అప్పుడు దాకా ఆ ముఖ చిత్రము చాలా ఆనందముగా సంతోషంగా ఉన్నటువంటి ఆ ముఖ చిత్రము కాస్త మారిపోయింది. ఏమిటి? నాకున్నటువంటి సంపదనంతా కూడా నేను అమ్మి పేదలకు పెట్టాలా అనే ఆలోచన ఆయనలో మొదలై, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఆ ధనము మీద ఉన్నటువంటి వ్యామోహము అక్కడ ఉన్నటువంటి క్రీస్తు ప్రభువుని వదులుకునేలా చేసిందే కానీ ధనమును వదులుకోవడంలో ఏ విధంగా ఉపయోగపడలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తును వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యంలో స్థానాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ ధనమును లేదా ఆస్తిని అమ్మి పేదలకు పెట్టడంలో వెనుకంచి వేశాడని నా మాటలు కాదు, ఎవరి మాటలవి? దేవుని యొక్క వాక్కు సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆటంకముగా మారినది ఏమిటి అంటే ధనము మీద ఉన్నటువంటి వ్యామోహం, ఆశ, అతి ఆశ అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ
గుర్తుంచుకోవాలి. అందుకని క్రీస్తు ప్రభు చక్కటి వాక్యాన్ని సెలవిస్తున్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చూసినట్లయితే, యేసు అతన్ని చూసి ఇట్లు పలికెను. జాగ్రత్తగా వినండి. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట ఎంత కష్టము, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెచ్చమున దూరిపోవుట సులభతరము. ఒంటె ఎక్కడైనా సూది బెచ్చములో దూరిపోతుందా? కష్టం. కానీ అది సులభతరము. ఎవరితో పోల్చినప్పుడు? ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడంలో. చూడండి, ధనవంతుని యొక్క ఆశ లేదా ధన వ్యామోహము ఎంత దృఢముగా ఉన్నదో ప్రియ దేవుని బిడ్డలారా. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి చాలా కష్టము. ఎవరికి అంటే, ఎవరికైతే ధనము మీద వ్యామోహము ఉంటుందో, ధనము సంపాదించాలని ఆశ ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా. మన అనుదిన జీవితాల్లోనే మనం చూసినట్లయితే కొన్నిసార్లు మనం అతిగా సంపాదించుకోవాలనేటువంటి ఆశతో మొదటి షిఫ్ట్, రెండో షిఫ్ట్, మూడో షిఫ్ట్ ఉంటే మూడో షిఫ్ట్ కూడా వెళ్తారనమాట. మూడో షిఫ్ట్ ఈ షిఫ్టులు చేసినటువంటి తరుణములో ఏమవుతుంది? మన యొక్క ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. అది గమనించుకో. కానీ మనకు డబ్బులు ఎక్కువ కనపడుతున్నాయా లేదా అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటూ ఉంటుంది. ఈ విధంగా సంపాదిస్తాం, ఆ విధంగా డాక్టర్లు పెడుతూ ఉంటాం. ఈ సత్యాన్ని మనందరం కూడా మర్చిపోయి జీవిస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ ధన వ్యామోహం అనేది పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఆటంకముగా ఉన్నట్లయితే దాని మీద మీరు ఆ యొక్క వ్యామోహాన్ని తగ్గించండి, ఆశను తగ్గించి పరలోకంలో ఉన్నటువంటి వస్తువులపై మీ యొక్క మనసును లగ్నము చేసుకునండి అని 2వ పట్టణంలో మనము ఆలకించి ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ధనం ఉండటం నేరమా? ధనం ఉండటం నేరమా? కాదు. ధనం లేకుండా ఏది జరగదనుకోండి ఈ లోకంలో. కానీ దాన్నే సర్వస్వంగా భావించటం, దానికోసమే లంచాలు తీసుకోవడం, దోపిడీలు చేయడం, ఇతరులకు అన్యాయం చేయడం అనేది పాపము, తప్పు. ఈ సత్యాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి ఈ సమయమున ప్రియ దేవుని బిడ్డలారా. ఈ విధంగా మనం జీవించినట్లయితే ఇవన్నీ కూడా మనందరికీ దైవరాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకములుగా మారుతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకని పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖలో చాలా స్పష్టంగా అంటూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో చదవండి. 10వ వచనం, ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూల కారణం. నేనంటున్నాను, నా మాటలు కాదు. పునీత పౌలు గారు తిమోతికి రాస్తూ పలుకుతూ ఉన్నటువంటి మాటలు ధనాకాంక్ష, ధనం మీద ఆకాంక్ష పెట్టుకున్న వారికి అనర్థాలు తప్పవు అనటంలో ఎటువంటి సందేహము లేదు ప్రియ దేవుని పిల్లలు. అందువల్ల మనం ఎంతో అప్రమత్తముగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ధనము విషయంలో అప్రమత్తముగా ఉండాలి. సంపదలు కలిగినప్పుడు దాని వ్యామోహములో పడి ఆ సంపదలను ఇచ్చినటువంటి దేవుణ్ణి కూడా మనం మరిచిపోయి జీవిస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం అనుభవించే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుండి వచ్చినదే. ఆ సత్యాన్ని మనం మరిచిపోయి, సృష్టికర్తని మరిచిపోయి సృష్టి వైపు మనము పరుగులు తీస్తూ ఉంటాం. ఆ విషయంలో మనం అప్రమత్తముగా ఉండాలి, జాగరూకులై ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్కు మనకి బోధిస్తూ ఉన్నది. అందుకని ద్వితీయోపదేశ కాండములో మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు, సర్వేశ్వరుడైన నీ దేవుణ్ణి మరవకుండానట్లును నేను ఈ దినము విధించు ఆయన చట్టములను, శాసనములను, నియమములను నిర్లక్ష్యము చేయకుండానట్లును జాగ్రత్త పడుడు. ఎలా జాగ్రత్త పడాలి? మనము ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క నియమములను పాటించటంలో,
శాసనమును పాటించుటలో మనము జాగ్రత్తగా ఉన్నట్లయితే మనము దేవునికి దగ్గరగా జీవించిన వారము అవుతాము. నీవు సంతృప్తికరముగా భుజించుచు అందమైన ఇండ్లను కట్టుకొని వానిలో జీవించినప్పుడు నీ పశువులు మేకలు గొర్రెలు అధికమగుచున్నప్పుడు వెండి బంగారములు నీ యొద్ద కొల్లలుగా కూడినప్పుడు నీ ఆస్తి అంతయు పెరుగుచున్నప్పుడు నీ హృదయములో అహంకారము ఉదయించకుండానట్లును నిన్ను ఈజిప్టు నుండి బానిస వృత్తి నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చిన సర్వేశ్వరుడగు నీ దేవుని మరవకుండానట్లును జాగ్రత్త పడుడు. ఏమవుతూ ఉండదు మన జీవితంలో? కొన్నిసార్లు మన ఆస్తులు పెరిగే కొలది, మన సంపదలు పెరిగే కొలది మనలో ఆటోమేటిక్ గా అహంకారం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది, గర్వం అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు జాగరూకులై ఉండండి, జాగ్రత్త పడండి అని ద్వితీయోపదేశ కాండములు దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తున్నాడు. నిన్ను ఈజిప్టు నుండి బానిస వృత్తి నుండి విముక్తి చేసి తీసుకుని వచ్చిన సర్వేశ్వరుడగు నీ దేవుణ్ణి ఎప్పుడు కూడా మరవబాకు. ఈరోజు మనందరము కూడా అన్ని సౌకర్యాలని అనుభవిస్తూ ఉన్నామంటే, లేదా ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కానా ప్రదేశంలోకి వచ్చి అన్ని సౌకర్యాలను అనుభవించారంటే అది దేవుని కృప. దేవుడు వారిని బానిసత్వపు జీవితం నుండి వారిని విడుదల చేశాడు కాబట్టే వారు అన్ని సౌకర్యాలను దేవుని యొక్క ఆశీర్వాదములను పొందగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, పొందగలిగారు కాబట్టి పొందగలిగారు. అటువంటి సమయంలో కొన్నిసార్లు వారు దేవుని ధిక్కరించారు, దేవునికి దూరంగా జీవించారు. కాబట్టి ఈ వాక్యం మనకు సెలవిచ్చేది ఏమిటంటే, దేవుడు నిన్ను ఎంతో ఎంతో అపారముగా దీవించాడు. గొర్రెలతోను మేకలతోను మంచి ఇండ్లతోను దీవించాడు, మంచి ఉద్యోగులతోనూ దీవించాడు. ఇటువంటి సమయంలో మీరు ఇవన్నీ ఇచ్చినటువంటి వ్యక్తిని మరిచిపోకండి, అహంకారంలో జీవించకండి, గర్వములో జీవించకండి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ₹1 చేతిలో ఉందంటే మనం అందరినీ మర్చిపోతాం, దేవుని కూడా కొన్నిసార్లు మర్చిపోతూ జీవిస్తూ ఉంటాం. ఇది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనం ధన వ్యామోహము ఏ విధంగా దైవరాజ్యంలో ప్రవేశించడానికి ఆటంకముగా మారుతుంది అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మనము గుర్తు చేసుకుంటూ మనము పరలోకములో ఉన్నటువంటి విషయాలపై మన యొక్క మనసును లగ్నము చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్న వారు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక ఈ రోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఆస్తి పంపకాల గొడవ. ఏ గొడవ? ఆస్తి పంపకాల గొడవ. అయితే ఆస్తి పంపకాలు తమకు జరిగినంత వరకు బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ధన వ్యామోహము అనేటువంటి ఆలోచన వస్తుందో ఇక వారి కుటుంబాలు రోడ్లు ఎక్కినట్టే కదా, అవునా కాదా? తమలో తాము అర్థం చేసుకొని పంచుకున్నట్లయితే సాఫీగా సెటిల్ అయిపోద్ది సమస్య. అలా కాకుండా ఈ అన్నదమ్ముల్లో ఏ వ్యక్తికైనా కొంచెం ధన వ్యామోహం ఉందనుకోండి, ఇక ఆ కుటుంబాలు రోడ్డుకి ఎక్కుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అటువంటి పరిస్థితుల్లో స్వంత రక్త సంబంధికులే ప్రాణాలు తీసుకునే స్థాయికి దిగజారుతారు. అలానే సువిశేష సంఘటనలో ఒకడు బోధకుడా, మనం విన్నాం కదా, క్రీస్తు ప్రభువుని ఉద్దేశించి పలుకుతున్నటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 12వ అధ్యాయం 13వ వచనం. జన సమూహము నుండి ఒకడు బోధకుడా, పిత్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పయ్యా అంటున్నాడు. ఓకే, అందుకు యేసు ఏమంటున్నాడు? యేసు, నన్ను ఎవడు మీకు తీర్పరిగాను లేక పంపిణీదారునిగాను నియమించెను, జాగరూకత వహింపుడు, ఎట్టి లోపమునకును లోను కాకుడు అంటున్నాడు. చాలమ్మా. ప్రియ దేవుని బిడ్డలారా, జనసమూహంలో ఒకడు ఉన్నాడు.
ఆస్తి పంపకాలు గొడవ అనుకుంటా. బహుశా ఈ వ్యక్తి అనుకొని ఉంటాడు, క్రీస్తు ప్రభువు సమాజంలో కొద్దిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించినటువంటి వ్యక్తి, ఒక ప్రవక్తగా ప్రయాణాలు చేస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తి చెబితే నా తమ్ముడు అన్నో నా మాట విని నాకు ఇవ్వాల్సింది ఇస్తాడు అనే ఒక ఆలోచనతో ఈ యొక్క వ్యక్తి క్రీస్తు ప్రభు యొద్దకు వెళుతూ ఉన్నాడు. బోధకుడా, పిత్రార్జితమనంటే తండ్రి ఆస్తి ఉంటుంది కదా, తండ్రి ఆస్తి, తండ్రి నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తిని ఏం చేయమంటున్నాడు? పంచిపెట్టు. మా ఇద్దరి మధ్య మీరే తీర్పురిగా ఉండి మధ్యవర్తిగా ఉండి పంచిపెట్టండి అని ప్రాధేయపడుతూ ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభువు ప్రియ దేవుని బిడ్డలారా అంటూ ఉన్నాడు, నన్ను ఎవడు తీర్పురిగాను కానీ పంపిణీదారునిగా నియమించను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వ్యక్తి ప్రభువుని ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే, ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో పేరు పొందినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువు కాబట్టి ఆ వ్యక్తి చెబితే మాట వింటాడు అన్న ఆలోచనతో బహుశా అడిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇద్దరు రక్త సంబంధికులు, ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు, ఒకే చోట పెరిగారు. వారిలో వారికే మాట కలవనప్పుడు మధ్యవర్తి వచ్చి చెబితే మాట కలుస్తుందా? కలవదు. కానీ ఏదో చిన్న ఆశ అతనిలో కలిగింది. ఈ వ్యక్తి చెబితే ఖచ్చితంగా నా అన్నో తమ్ముడో నా మాట వింటాడు అని ఒక ఆలోచనతో వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వెళ్ళడానికి కూడా కారణం ఉన్నది. ఈ వ్యక్తి చూడడం ద్వారా నాకు కొంచెం ఎక్కువ లాభం రావచ్చేమని స్వార్థము, వ్యామోహము కూడా ఉండి ఉండవచ్చు. ఆ మధ్యవర్తి ఇద్దరిలో ఎవరికో ఒకరి వైపు అనుకూలంగా ఉండాలి అనుకోండి, తప్పకుండా ఒకరి వైపు న్యాయంగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అలానే బహుశా ఈ వ్యక్తి కూడా ఈ క్రీస్తు ప్రభువుని అడిగి ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ వాస్తవానికి ఆ ఆస్తి కూడా తాము సంపాదించినది కాదు. ఎవరు సంపాదించినది? తండ్రి సంపాదించినది. ఎవరో సంపాదించినటువంటి ఆస్తి మీద ఆస్తి పంపకాల్లో చూడని ఎంత ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు. మనలో చాలా మంది అలానే ఉత్సాహాన్ని చూపుతూ ఉంటాం. మనం అందుకని మొదటి పట్టణంలో చక్కగా పలుకుతూ ఉన్నాడు ఉపదేశకుడు. ఒకసారి ఆ వాక్యాన్ని చదువుకున్న 2వ అధ్యాయము 21వ వచనంలో, నరుడు తాను విజ్ఞానముతో తెలివితేటలతో నేర్పుతూ కృషి చేసి సాధించిన వారిని ఎట్టి శ్రమ చేయని తన వారసునికి అప్పగింపవలసినదే కదా, ఇదిను వ్యర్థమే. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలంటే ఒక జ్ఞాని, మహాజ్ఞాని, జీవితంలో అన్ని అనుభవించినటువంటి వ్యక్తి ఏమంటూ ఉన్నాడు? మొదటి వాక్యంలో మనం ఆలకించి ఉన్నాం. మొదటి అధ్యాయములో 2వ వచనంలో వ్యర్థము అంతయు వ్యర్థమే అని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. ఏ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వ్యర్థమే. అలానే ఇక్కడ నరుడు తాను విజ్ఞానంతో తెలివితేటలో సంపాదించుకున్నటువంటి ఆ ఆస్తిపై ఇంకొకరు దృష్టిని పెట్టి ఏ విధంగా పంచుకోవాలని ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మనము చాలా జాగరూకులై ఉండాలి. ఎందుకంటే అనిత్యము కూడా మనం అహర్నిశలా కష్టపడుతూ, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి సంపాదించి బిడ్డలను కొన్నిసార్లు సోమరిపోతం చేస్తూ ఉంటారు. తరతరాలు తినినా కూడా తరగనటువంటి ఆస్తిని సంపాదిస్తారు బిడ్డల కోసం, బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమతో. కానీ బిడ్డలు మాత్రం తల్లిదండ్రులు చూసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఇది మనందరం చూస్తూ ఉన్నాం సమాజంలో. అందుకనే దేవుని యొక్క వాక్కు చాలా స్పష్టముగా మనకు సెలవిచ్చేది ఏమిటంటే, మీరు సంపాదించింది మీరే అనుభవించండి. తర్వాత వచ్చేవారు వారి కష్టార్జితం వారు ఫలాన్ని అనుభవిస్తారు. మీరేమో నిద్రాహారాలు మాని మా బిడ్డలు సంతోషంగా ఉండాలని నిద్రాహారాలు మాని రేయింబోలు కష్టపడి మొదటి షిఫ్ట్, 2వ షిఫ్ట్, 3వ షిఫ్ట్లు చేసి సంపాదిస్తూ ఉంటారు. చివరికి మీరు అనుభవించరు ఆ ఫలాలని. ఎవరు అనుభవిస్తారు?
బిడ్డలు అనుభవిస్తారు, వారు కొన్నిసార్లు సమర్పతులుగా తయారవుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయంలో మీరందరూ కూడా కొద్దిగా జాగరూకులై ఉండాలి అనే విషయాన్ని ఈరోజు దేవుని యొక్క వాక్కు మనకి సెలవిస్తున్నది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా కష్టపడి సంపాదించి ఈరోజు మనం విన్నటువంటి ఉపమానంలో కూడా ఆ లోబి వాని ఉపమానం ఏమని బోధిస్తూ ఉన్నది అంటే, మనకి అతి ఆశ పనికి రాదు. ధనం మీద అతి ఆశ పనికి రాదు. లోబి అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో నేను చాలా సంపాదించాను, చాలా సొమ్ము చేసుకున్నాను, వీటిని దాచిపెట్టుకోవడానికి ఉన్న కొట్లు సరిపోవడం లేదు, కాబట్టి వీటిని పడగొట్టి ఏం చేయాలి, పెద్ద కొట్లు కట్టుకొని వాటిలో దాచిపెట్టుకుందామని ఆలోచన చేస్తున్నాడు. అందుకు దేవుడు ఏమంటూ ఉన్నాడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నువ్వు సంపాదించిందంతా ఎవరికి పోతూ ఉంటుంది తెలియదు, ఆయనకు కూడా తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ ధన వ్యామోహం విషయంలో జాగరూకులై ఉండాలి, అప్రమత్తముగా ఉండాలి. ధనం సంపాదించడం మంచిదే, కానీ మనము మన యొక్క దృష్టినంతా కూడా దాని మీదే కేంద్రీకరించి సంపాదించినట్లయితే శాశ్వతమైనటువంటి వస్తువులను మనము కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. శాశ్వతమైనటువంటి వస్తువులు అంటే పరలోకములో ఉన్నటువంటి ఆ వస్తువులు, పరలోకములో స్థానము. అందరము కూడా దేనికోసం ప్రాకులాడాలి, నిత్య జీవం ఏ విధంగా పొందాలి, దానికోసం మనందరం కూడా ప్రాకులాడాలి. కానీ ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలపై కాదు అనేటువంటి సత్యాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే క్రీస్తు ప్రభు ఏమంటూ ఉన్నాడు, మన జీవితం స్థితి సంపదల సమృద్ధిలో లేదంటూ ప్రభు ఒక చక్కటి ఉపమానాన్ని దయచేశాడు. సిరి సంపదలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే. ఆయన జీవితము శాశ్వతం కాదు ఈ లోకములో. కాబట్టి అది మనం అనుకుంటూ ఉంటాం, మనకి ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, ధనం ఉన్నది, మనం సమృద్ధిగా ఉన్నాము, మన జీవితం సమృద్ధిగా సాగుతుంది అనుకునే భ్రమలో జీవించకండి. అది మన యొక్క ఆ జీవితము సమృద్ధి కలిగినటువంటి జీవితము కాదు అని క్రీస్తు ప్రభు ఈ యొక్క ఉపమానాన్ని అందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. అందుకని ఈ లోకానంతా జయించిన మన యొక్క ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమి అనేటువంటి వాక్యం కూడా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనందరము కూడా జాగరూకులై ఉండాలి. అయితే మనము ఈ యొక్క పట్టణాల ద్వారా నేర్చుకోవాల్సినటువంటిది లేదా మన యొక్క జీవితంలోనికి అన్వయం చేసుకోవాల్సిన విషయాలు 3 విషయాలు చెప్పి నేను యొక్క ప్రసంగమును ముగిస్తాను. మొట్టమొదటిగా, ధన సంపాదన కంటే దేవుని కృప విలువైనది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా అనునిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. ఏది విలువైనది? దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెనలు. ఇవి మనకి ఆయన రాజ్యంలో పాల్పంచుకోవడానికి మనకి సహాయపడతాయి. అంతేగాని ధన సంపాదన మీద మనం మన యొక్క దృష్టిని పెట్టి దేవుని పక్కన పెడితే దేవుడు కూడా అంతిమ దినమున మనల్ని పక్కన పెడతాడు. నీవెవరో నాకు తెలియదు అన్నాడు, అందులో డౌటే లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలసిపోయిన వారు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఒకే ఒక ఆత్మ చాలా నిజాయితీగా చప్పట్లు కొట్టినారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తాత్కాలిక విషయాలను శాశ్వతమైన ఆశలతో మార్చుకొనండి. తాత్కాలికమైనటువంటి విషయాలను శాశ్వతమైనటువంటి ఆశలతో మార్చుకోండి. అంటే భూమిపై కట్టిన రాజ్యాలు ఏదో ఒక రోజు కూలిపోతూ ఉంటాయి, అవునా కాదా? ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, మన చరిత్రలోకి తిరిగి చూస్తే అవన్నీ కూడా ఇప్పుడు లేవు, కూలిపోయాయి. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు వారందరూ కూడా మరణించారు, జనం వారిని మరచిపోయారు. కానీ దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది. దేవుని యొక్క రాజ్యం శాశ్వతమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలు ఏదో ఒక రోజు
కూలిపోతూ ఉంటాయి. కానీ దేవుని రాజ్యము శాశ్వతమైనది, ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి ఆ రాజ్యం వైపు మనము ప్రయాణం చేయాలి. ఆ రాజ్యం వైపు ప్రయాణం చేయాలంటే మారు మనసు పొంది జీవించాలి. దేవుని యొక్క విలువలను మన యొక్క జీవితాల్లో జీవించాలి, వాక్యానుసారముగా జీవించాలి. ఇక మూడవది, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి పనిలోనూ దేవుని మహిమ కోసం చేయండి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, నేను వాక్య పరిచర్య చేసే ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాటలోను, మీరు చేసే ప్రతి ఒక్క పనిలోనూ కూడా ఏముండాలి? దేవుణ్ణి మహిమపరిచే విధముగా ఉండాలి. దేవుని కించపరిచే విధముగా మన యొక్క మాటలు ఉండకూడదు, మన యొక్క ప్రవర్తన కూడా ఉండకూడదు. దేవుణ్ణి ఎటువంటి ప్రవర్తనలు మహిమపరుస్తాయి? మన యొక్క ప్రవర్తనలు ప్రేమతో జీవించినప్పుడు, ఆప్యాయతో జీవించినప్పుడు, క్షమ కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు, దయతో కరుణతో జీవించినప్పుడు ఈ జీవితము దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి జీవితంలో మనం అనునిత్యము కూడా జీవించాలి. మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి, కానీ దేవునికి చెడ్డ పేరు తెచ్చే విధముగా ఉండకూడదు. సమాజంలో మనం చూసినప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి నిజమైనటువంటి క్రైస్తవరాలు, ఎందుకంటే క్రీస్తు విలువలను నిజముగా ఇతను పాటిస్తూ ఉన్నాడు అన్నట్లుగా మన యొక్క జీవితాలను మలుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనము కూడా దేవుని యొక్క రాజ్యంలో భాగస్థులము అవుతాం. తన వ్యామోహంపై ఆశలు పెట్టుకోకుండా దేవుని రాజ్యంపై మన యొక్క ఆశలను పెంచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఒక రాత్రిగా అన్ని మార్పులు రావు ఎవరి జీవితంలో కూడా. ఇట్ ఈస్ అ స్లో ప్రాసెస్. నిదానముగా మారు మనసు పొందాలి. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది కూడా లేదు. ఆ మార్పు అనేది మన హృదయంలో మొదలవ్వాలి. మనందరం అనుకుంటూ ఉంటాం మార్పు అనేది ఇతరులలో మొదలవ్వాలనుకుంటూ ఉంటాం, కానీ మనం అనుకునే మార్పు ఇతరుల్లో మార్పు చెందాలి అనేటువంటి ఆ మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి, మనలోనే మొదలవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము మన యొక్క జీవితాలను, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ముందుకు కొనసాగించాలి. కాబట్టి లోబు వలె మన యొక్క జీవితాన్ని జీవించకుండా ఒక దయతో, కరుణతో, ప్రేమతో, ఉదార స్వభావంతో కూడినటువంటి జీవితాన్ని మనము కొనసాగించేలా ఆ దేవతి దేవుడు మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున